ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. లక్షలాది మంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సికి సంబంధించి కీలక ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించి ఈ ఏడాదిలోనే ముగిస్తామని ప్రకటించారు. గత ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేర్చే పనిలో పడింది. ఈ క్రమంలోనే నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే భారీ ఉద్యోగ ప్రకటన విడుదలకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటనను విడుదల చేస్తామని తెలిపింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నారా లోకేష్ చేసిన ఈ ప్రకటనతో నిరుద్యోగ యువతలో సరికొత్త ఉత్సాహం మొదలైపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి ఉద్యోగ ప్రకటనిస్తామని తెలిపారు ఆయన. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. 27న ఎన్నికలు, మార్చి 3న కౌంటింగ్ జరుగుతుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగుస్తుంది. కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ జారీ కానుంది. ఇక ఉపాధ్యాయ పోస్టులు అంటేనే తాము గుర్తుకొస్తామని ఉమ్మడి ఏపీలో విభజన అనంతరం కూడా ఉపాధ్యాయ పోస్టులను 80% భర్తీ చేసినట్టు చెప్పారు లోకేష్. ఆరోగ్యశ్రీ బకాయిలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను చెల్లిస్తున్నామని, ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త చట్టం కూడా తెస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేందుకు, విద్యార్థులు పాఠశాలకు సక్రమంగా వెళ్లేందుకు సరికొత్త చర్యలు కూడా తీసుకుంటున్నట్టు వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ కు సానుకూల స్పందన లభిస్తోందని, ఎదురవుతున్న చిన్న సమస్యలను వారంలో పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పారు ఆయన. రానున్న రోజుల్లో 520 రకాల సేవలను వాట్సాప్లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఏపీలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో మెగా డిఎస్సి ఒకటి. ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం మెగా డిఎస్సికి సంబంధించిన ఫైల్ పైనే చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. అలానే సీఎం కాగానే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేశారు. అయితే పలు కారణాల వల్ల కూటమి ప్రభుత్వం కొలువుదీరి 8 నెలలు కావస్తున్నా ఆ ఫైల్ ముందుకు కదలలేదని అంటున్నారు. ఇదే సమయంలో తొలి సంతకానికే ఎంత సమయం అనే విమర్శలు వచ్చాయి. అయితే ఒకరోజు అటు ఇటు అయినా ఇచ్చిన హామీల అమలు పక్కా అని చెబుతున్న చంద్రబాబు తొలి సంతకం అమలుకు ముందుకు కదులుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీచర్ ఉద్యోగాల అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు లోకేష్. ఇక ఏపీలో అత్యధికంగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడమే కాకుండా ఏకంగా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఇదే క్రమంలో మెగా డిఎస్సిలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనే సంకల్పంతో టెట్ నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేశారు. అయితే ఎస్సీ వర్గీకరణపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుందనే వార్తలు వచ్చాయి. దీంతో నోటిఫికేషన్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏపీ డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పటికే ఏపీ డిఎస్సి సిలబస్ కూడా విడుదల చేశారు. ఇక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు మంత్రి లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, జగన్ హయాంలో 3,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మిగిలిపోయాయని గుర్తు చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది మొదట 7 నెలల్లోనే 800 కోట్ల బకాయిలను చెల్లించిందని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం పెట్టిన అన్ని బకాయిలను పూర్తిగా చెల్లించే బాధ్యత తమదని, ప్రభుత్వ బడుల్లో డ్రాప్ అవుట్ రేట్ తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి లోకేష్. విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు కూడా తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్న లోకేష్, విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.